ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది అంటే 30,000 మెజార్టీ గెలుస్తుంది. 30,000 మెజార్టీతో. నవీన్ యాదవ్ ఎట్లా ఉన్నది ఇక్కడ? నవీన్ యాదవ్ కు నేను బయట తెలుసుకున్నా, అక్కడిక్కడ తెలుసుకున్నా, ఓరు బండలు తెలుసుకున్నా, ఎక్కడ తెలుసుకున్నా నవీన్ యాదవ్ కు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఇది వ్యాపారస్తులు బయట వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. నేను విన్నా, నేను నా కళ్ళారా నా చెవులారా విన్నా. వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా 2,000 కోట్ల గురించి పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. అసలు ఏంది, ఒకప్పుడు లక్షల కోట్ల స్కామ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ 2,000 కోట్లు పెడితేనే పేదోళ్ళకి పెడితేనే మన నష్టం జరుగుతుందా తెలంగాణలో? వాళ్ళు ఏదో అంత తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇప్పుడైతే మేము ఇన్నేళ్ళు కొనుక్కొని తిని 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 ఆస్తకు వచ్చింది పైసలు లేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మంచిగా సన్న బియ్యం హ్యాపీగా తినుకుంటా ఉంటాం. ఇప్పుడు మీకైతే సంతోషంగా ఉన్నాం. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న పక్కా గెలుస్తారు. వాళ్ళు ఏదో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి? ఇక్కడ పక్కకు 10-12 సంవత్సరాలు ఆయన ఏం వర్క్ చేయలేదు. నిన్న పవర్ లేనప్పుడే వర్క్ చేసాడు. పవర్ వస్తే ఎంత చేస్తాడు నవీన్ అన్న? 100% అన్న. నవీన్ యాదవ్ మీద నమ్మకం ఉంది. 100% నమ్మకం అన్న. పనులు చేసి పెడతాడు. 100% చేస్తాడు. 100% పక్కా చేస్తాడు. పక్కా చేస్తాడు. అంటే ఇక్కడ ఇంతకుముందు ఏమన్నా ఇట్లా హెల్పింగ్ చేసిన ఏమన్నా దాఖలాలు ఉన్నాయా? ప్రతిరోజు హెల్ప్ చేస్తాడు అన్న. ఆయన ఏం హెల్ప్ చేసిండు? ఎవరికైనా ఏదైనా కష్టం ఉందని ఆయన దగ్గరికి వస్తే 100% హెల్ప్ చేసి పంపిస్తాడు. ఆయన 100% చేస్తాడు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్ ని గెలిపించాలనే ఉద్దేశంతో, అదే విధంగా యువకుడు సామాజికవేత్త, ఈ ప్రాంతంలో ప్రభుత్వం లేకముందుకే ఎమ్మెల్యే కాకముందుకే ఎన్నో ప్రజలకు చాలా మంచి పనులు చేయడం జరిగింది. అతని నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. భవిష్యత్తులో అతడు ఒక మహానాయకుడిగా ఎదిగి ఈ ప్రాంతానికి వన్నె తెస్తాడని